మనం థ్రెడ్స్ గురించి డిస్కస్ చేయడం మొదలుపెట్టిన కాడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మనం ఒకటే ప్రోగ్రామ్ని రిపీట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సో ఈ వీడియోలో కూడా ఇప్పుడు మీరు అదే ప్రోగ్రామ్ని చూడటం జరుగుతుంది. సో ఇందులో మనం ఏం చేస్తున్నామంటే నేమ్ డిస్ప్లే థ్రెడ్ అనేటటువంటి ఒక థ్రెడ్ క్లాస్ని తయారు చేస్తున్నాం. సో అది మనకు థ్రెడ్ అనేటటువంటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్ట్ ఇన్ క్లాస్ని ఎక్స్టెండ్ చేయడం ద్వారా తయారు చేస్తున్నాం. మనం రెండు రకాలుగా తయారు చేయొచ్చు అనుకుంటున్నాం కదా, అందులో ఇది ఒకటి. ఆల్రెడీ ఇది మనం డిస్కస్ చేసినటువంటిది. సో దీంట్లో మనం ఏం చేస్తున్నామా అంటే రామ్ అనేటటువంటి ఈ నేమ్ని 5 టైమ్స్ డిస్ప్లే చేస్తున్నాం అనమాట. సో దాంతోపాటుగా ఇంకొక థ్రెడ్ క్లాస్ మనం తయారు చేయడం జరిగింది. అదేంటిది నెంబర్ డిస్ప్లే థ్రెడ్. ఇది కూడా థ్రెడ్ క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ మనం తయారు చేయడం జరుగుతుంది. దీంట్లో ఐ వాల్యూని మనము 1 నుంచి 5 వరకు ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఇవి రెండు రకాలు మనం థ్రెడ్స్ తయారు చేస్తున్నాం. ఈ థ్రెడ్స్ని మనం ఇంప్లిమెంట్ చేయడం కోసం, ఎగ్జిక్యూట్ చేయడం కోసం మెయిన్ మెథడ్ ఉన్నటువంటి ఇంకొక థ్రెడ్ క్లాస్ని మనం తీసుకోవడం జరిగింది. సో దీంట్లో మనము నేమ్ డిస్ప్లే థ్రెడ్ దాని యొక్క ఆబ్జెక్ట్ T1ని తయారు చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ నెంబర్ డిస్ప్లే థ్రెడ్ T2ని యొక్క ఆబ్జెక్ట్ తయారు చేయడం జరిగింది. సో ఈ రెండింటిని మనము ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసిన తర్వాత T1 థ్రెడ్ని స్టార్ట్ చేస్తున్నాం, T2 థ్రెడ్ని స్టార్ట్ చేస్తున్నాం. సో దీంట్లోనే మెయిన్ మెథడ్లోనే మనం ఇంకేం రాసినామా అంటే ఈ ఐ వాల్యూని 11 నుంచి 15 వరకు ప్రింట్ చేయడానికి మనం ఇంకొక స్టేట్మెంట్ రాయడం జరిగింది. ప్రింట్ లైన్ స్టేట్మెంట్ ద్వారా 11 నుంచి 15 ప్రింట్ చేస్తున్నాం. సో అండ్ నెక్స్ట్ ఎండింగ్ అయిపోయిందని చెప్పడానికి మామూలుగా మనం ఇంకొక ప్రింట్ లైన్ స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నామా అంటే మొత్తం మీద థ్రెడ్కి సంబంధించినటువంటి కొత్త థ్రెడ్స్ ఎట్లా తయారు చేయడం ఏంటిది అంతా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు మొత్తం మీద 3 థ్రెడ్స్ తయారవుతాయి. సో అది మీకు ఆల్రెడీ తెలుసు. అదేంటిది అంటే మనకు మెయిన్ థ్రెడ్ ఒకటి, దాని తర్వాత T1 థ్రెడ్ ఒకటి, అండ్ నెక్స్ట్ T2 థ్రెడ్ ఇంకొకటి. సో ఈ థ్రెడ్స్ మనం ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ డిఫరెంట్గా ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ విధంగా ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. అంటే ఫస్ట్ మనకు T1 థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత మెయిన్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయింది, దాని తర్వాత T2 థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఇంకొకసారి ఎగ్జిక్యూషన్ అయినప్పుడు ఏమైంది, మెయిన్ థ్రెడ్ T1 థ్రెడ్ మొత్తం మనకు 5 టైమ్స్ కదా ఎగ్జిక్యూట్ అవ్వాల్సింది. రామ్ అనేటటువంటి నేమ్ అది 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ ఆగింది. అది ఎక్కడికి వచ్చింది, మళ్ళీ T2 థ్రెడ్కి వెళ్ళింది. T2 థ్రెడ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చింది, మెయిన్ థ్రెడ్కి వచ్చింది. మెయిన్ థ్రెడ్ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, T1 థ్రెడ్కి వెళ్ళింది. అంటే రిమైనింగ్ 2 కదా ఇంకా నేమ్స్ డిస్ప్లే చేయడానికి. ఇక్కడ 3 కదా ఇక్కడ డిస్ప్లే అయింది. సో రిమైనింగ్ 2 నేమ్స్ డిస్ప్లే చేయడానికి మళ్ళీ వచ్చిందనమాట. సో ఈ విధంగా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏంటంటే ఆ జావా వర్చువల్ మిషన్ షెడ్యూలర్ ఏం చేస్తుందంటే ఆ టైంకి అప్పుడు అనుకూలంగా ఎట్లా ఉంటే అట్లా అది ఈ థ్రెడ్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. అయితే మనకు కొన్ని సందర్భాల్లో ఏంటంటే పర్టికులర్గా ఉన్నటువంటి ఈ థ్రెడ్స్లో ఇప్పుడు మనకు మెయిన్ థ్రెడ్, T1 థ్రెడ్, T2 థ్రెడ్ ఇవి ఉన్నాయి కదా. సో ఇందులో మనకు పర్టికులర్గా T2 థ్రెడ్ కానీ T1 థ్రెడ్ కానీ హయ్యర్ ప్రయారిటీ ఇవ్వాలి. అంటే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి, T1 థ్రెడ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ కావాలి ఉన్నటువంటి థ్రెడ్స్లో, లేకపోతే T2 థ్రెడ్ ముందు ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే దానికి ప్రయారిటీ ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు ఏంటిది ఈ సిచ్యువేషన్లో ఏంటంటే ఈక్వల్ ప్రయారిటీస్ ఉంటాయి. బట్ నాకేం కావాలి అని అంటే కొన్ని సందర్భాల్లో మనకి ఇట్లాంటి అవసరం రావచ్చు అనమాట. అంటే T1కి సంబంధించినటువంటి కోడ్ నాకు ముందు ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేకపోతే T2 థ్రెడ్కి సంబంధించినటువంటి కోడ్ నాకు ముందు ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే ఏంది, ప్రయారిటీస్ చేంజ్ చేయాలి మనం. ఇప్పుడు ఏంది, ఈక్వల్ ప్రయారిటీస్ ఉన్నాయి, బట్ నాకు ప్రయారిటీస్ చేంజ్ అవ్వాలి. T2 థ్రెడ్ నాకు ముందు ఎగ్జిక్యూట్ అవ్వాలి, దాని తర్వాత T1 థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇట్లాంటి ప్రయారిటీస్ మనకు అవసరం పడతాయి మనం రియల్ టైంలో ఏదైనా సాఫ్ట్వేర్ తయారు చేసినప్పుడు. సో పలానా థ్రెడ్ ముందు ఎగ్జిక్యూట్ అవ్వాలి, అండ్ దాని తర్వాత పలానా థ్రెడ్ మనకు లేట్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇట్లాంటి అవసరాలు మనకు ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి. మరి ఇవి ఎట్లా ఇలాంటి దాన్ని మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం ఏంటిది అని అంటే మనకు థ్రెడ్లో ఈ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. జావాలో మనకు థ్రెడ్ కాన్సెప్ట్లో ఈ ఫెసిలిటీ కూడా జరిగింది. సో ఇది ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తామా అంటే మనం థ్రెడ్ ప్రయారిటీస్ అనేటటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఒక్కొక్క థ్రెడ్కి మనకు నచ్చినటువంటి ప్రయారిటీస్ని ఇవ్వచ్చు అనమాట. సో ఆ ప్రయారిటీస్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే థ్రెడ్ షెడ్యూలర్ ఏం చేస్తుంది అంటే ఆ థ్రెడ్స్ యొక్క ఆర్డర్ని డిటర్మైన్ చేస్తుంది మనం ఇచ్చినటువంటి ప్రయారిటీస్ ప్రకారం, అంటే ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో ఈ థ్రెడ్ ప్రయారిటీస్ అనేది ఏంటంటే ఒక ఇంటీజర్ వాల్యూ అది 1 నుంచి 10 వరకు ఉంటుందన్నమాట. మనం 1 అంటేనేమో లోయెస్ట్ ప్రయారిటీ, 10 అంటేనేమో హైయెస్ట్ ప్రయారిటీ. అంటే 1 నుంచి 10 వరకు పోతా ఉన్న కొద్ది ఏమవుతుంది అంటే వాటి యొక్క ప్రయారిటీస్ పెరుగుతుంది. ఓకే, 1 నుంచి 10 వరకు రేంజ్ ఉంటుంది. అదొక ఇంటీజర్ వాల్యూ. అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఈ థ్రెడ్స్కి మనం ఈ 1 అని, 2 అని, 3 అని, 4 అని, 5 అని మనం ఏం చేయొచ్చు, ప్రయారిటీస్ని సెట్ చేయొచ్చు. 10 ఇచ్చినాం అనుకోండి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది ఆ థ్రెడ్కి, 1 ఇచ్చినాం అనుకోండి లోయెస్ట్ ప్రయారిటీ ఉంటుందన్నమాట ఆ థ్రెడ్కి. సో ఈ ఫెసిలిటీ మనకు జావాలో ఉన్నది. అయితే ఇప్పుడు మనం థ్రెడ్ క్లాస్ మనం చూసినప్పుడు మనం ఆల్రెడీ ఇది థ్రెడ్ తోటి మనం
న్యూ థ్రెడ్స్ని తయారు చేసినప్పుడు థ్రెడ్ క్లాసుని మనం డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో అంటే ఏమేమి ఉన్నాయి ఏంటిది అనేది కొంతవరకు డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ థ్రెడ్ క్లాసులు మనం చూసినప్పుడు ఏంటంటే ఇంటూ మ్యాక్స్ ప్రయారిటీ, ఇంటూ మిన్ ప్రయారిటీ, ఇంటూ నార్మల్ ప్రయారిటీ అని 3 ఇంటీజర్ వేరియబుల్స్, కాన్స్టెంట్ వేరియబుల్స్ తీసుకోవడం జరిగింది. సో ఈ కాన్స్టెంట్ వేరియబుల్స్ ఏంటంటే మనకు ప్రయారిటీస్ని సెట్ చేయడానికి యూస్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనకు 1 to 10 ఉన్నాయి కదా, ఆ 1 to 10లోనే ఏంటంటే ఒక 3 నెంబర్స్కి మనం నేమ్స్ ఇవ్వడం జరిగింది. అంతే, వెరీ సింపుల్, ఏం లేదు. అవి ఏంటిది అంటే మిన్ అండర్ స్కోర్ ప్రయారిటీ. సో మిన్ అండర్ స్కోర్ ప్రయారిటీ అది ఏంటంటే థ్రెడ్ 1కి రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇది 1ని రిప్రజెంట్ చేస్తుంది. మిన్ అండర్ స్కోర్ ప్రయారిటీ రిప్రజెంట్ది మినిమం ప్రయారిటీ లెవెల్. 1 అనుకున్నప్పుడు లోయెస్ట్ ప్రయారిటీ అనుకున్నాం, 10 అనుకున్నప్పుడు హైయెస్ట్ ప్రయారిటీ అనుకున్నాం కదా. సో మిన్ అండర్ స్కోర్ ప్రయారిటీ అంటే ఏంటంటే 1 అంటే 1 అని రాసే బదులు మనం ఏం రాయొచ్చు, మిన్ అండర్ స్కోర్ ప్రయారిటీ అని రాయొచ్చు. సో అది మినిమం ప్రయారిటీని మనకు చూపిస్తుంది. అంటే ఆ థ్రెడ్కి మనం మినిమం ప్రయారిటీ ఇస్తున్నాం అనమాట. అంటే లేట్గా రన్ అవ్వచ్చు ఆ థ్రెడ్ అని, లేట్గా ఎగ్జిక్యూట్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నార్మల్ అండర్ స్కోర్ ప్రయారిటీ. సో దీనికి ఏముంది 5 అనమాట. సో 1 to 5లో దీని రేంజ్ అంతే, ఇది 5. సో ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ది డిఫాల్ట్ ప్రయారిటీ లెవెల్. సో ఇదేంటంటే డిఫాల్ట్ ప్రయారిటీ. డిఫాల్ట్ ప్రయారిటీ అంటే ఇప్పుడు చూడండి, మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఇందులో మనము T1కి కానీ T2కి కానీ మనం ఎక్కడ కూడా ప్రయారిటీస్ ఇవ్వలేదు. సో జావా వర్చువల్ మిషన్ ఏం చేస్తుంది అంటే అన్నిటికీ ఈక్వల్ ప్రయారిటీ ఇస్తుందని చెప్పినాం కదా. ఆ ఈక్వల్ ప్రయారిటీ ఏంటంటే ఈ నార్మల్ ప్రయారిటీ. నార్మల్ ప్రయారిటీ అంటే అన్నిటికీ 5 ఇవ్వడం జరుగుతుంది అనమాట. బై డిఫాల్ట్గా మనం ఇక్కడ ఏం సెట్ చేయలేదు కాబట్టి అది డిఫాల్ట్గా 5 ఇస్తుంది. T1కి 5 ఇస్తుంది, T2కి కూడా 5 ఇస్తుంది. సో అది డిఫాల్ట్ ప్రయారిటీ. దాన్ని మనం ఏమంటామంటే నార్మల్ అండర్ స్కోర్ ప్రయారిటీ తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మ్యాక్స్ అండర్ స్కోర్ ప్రయారిటీ అంటే 10. సో మనం 10 అని ఇవ్వచ్చు, లేకపోతే మ్యాక్స్ అండర్ స్కోర్ ప్రయారిటీ అని కూడా మనం ఇవ్వచ్చు. సో ఇదేం రిప్రజెంట్ చేస్తుంది, మ్యాక్సిమం ప్రయారిటీ లెవెల్. అయితే మనం ఏ థ్రెడ్కి అయితే ఈ మ్యాక్స్ అండర్ స్కోర్ ప్రయారిటీ అని కానీ లేకపోతే 10 అని కానీ మనం ఇచ్చినాం అనుకో, సో ఆ థ్రెడ్కి అది ఎక్కువ ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎగ్జిక్యూషన్ ముందు చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. The thread scheduler in the Java virtual machine uses the thread priorities to determine the order in which threads should be executed. సో మనం ఇచ్చినటువంటి ఈ ప్రయారిటీస్ని బేస్ చేసుకొని జావా వర్చువల్ మిషన్ షెడ్యూలర్ ఏం చేస్తుంది అంటే ఆ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేయడానికి అది ఏం చేస్తుంది అంటే ట్రై చేస్తుంది. నాట్ కంపల్సరీ. అండ్ ఇట్ ఈజ్ నాట్ ఏ స్ట్రిక్ట్ గ్యారంటీ. అంటే మనం ఈ ఆర్డర్లో మనం ఒక ప్రయారిటీ, ఒక థ్రెడ్కి మనం 10 అని ఇచ్చినాం, ఇంకొక థ్రెడ్కి 1 అని ఇచ్చినాం. మరి అంటే ఫస్ట్ 10 అని ఇచ్చినటువంటి ప్రయారిటీ ఇచ్చినటువంటి థ్రెడ్ కంపల్సరీగా మనకు ముందు ఎగ్జిక్యూట్ కావాలని మన ఫీలింగ్. ఈ 1 ఇచ్చింది ఏంటంటే లేట్గా ఎగ్జిక్యూట్ కావచ్చు అనేది మన ఫీలింగ్ అనమాట. సో ఇది మరి జావా వర్చువల్ మిషన్ 100% వింటుందా అంటే అట్లా వినాలని ఏం లేదు. ఇట్ ఈజ్ నాట్ ఏ స్ట్రిక్ట్ గ్యారంటీ. కంపల్సరీ ఇదే ఆర్డర్లో మనం చెప్పినట్టే ఎగ్జిక్యూట్ అవుతుందా అంటే అట్లా ఏమీ లేదనమాట. ఓకే. సో వీఆర్ గివింగ్ ది సజెషన్ టు ది జావా వర్చువల్ మిషన్ షెడ్యూలర్. నాకు ఈ ప్రయారిటీస్లో ఎగ్జిక్యూట్ చేయమని మనం ఒక సజెషన్, మనం ఒక రిక్వెస్ట్ ఇస్తున్నట్లు ఎవరికి, జావా వర్చువల్ మిషన్కి వీఆర్ గివింగ్ ది సజెషన్. ఓకే. అది కంపల్సరీగా అట్లనే ఫాలో అవ్వాలి, మనం అట్లనే ఎగ్జాక్ట్ అదే ఆర్డర్లో మనం ఎగ్జిక్యూట్ అవ్వాలి అని మనం దానికి ఆర్డర్ ఏమి ఇవ్వట్లేదు, డిక్టేట్ ఏం చేయట్లేదు. మనం ఒక సజెషన్ ఇస్తున్నాం, ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాం. అది అవసరమైతే అది మనం ఇచ్చినటువంటి సజెషన్ని అది తీసుకుంటుంది. తీసుకొని ఆడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని పట్టుకొని అది సిచ్యువేషన్ని బేస్ చేసుకొని మనం ఇచ్చినటువంటి సజెషన్ని అది ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే. అదొక కన్సిడర్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ థ్రెడ్ ప్రయారిటీ అనేది ఏంటంటే డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్లో ఏంటంటే డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వీడియోలో ఎగ్జిక్యూట్ చేసేది ఇందులో విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో విండోస్ 11లో. సో విండోస్ 11లో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అది ఈ మనం ఇచ్చినటువంటి థ్రెడ్ ప్రయారిటీస్ని బేస్ చేసుకొని ఆ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఒక రకంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే. అండ్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినప్పుడు అది చేంజ్ అవ్వచ్చు. లైనెక్స్లో ఇంకొక రకంగా కావచ్చు అనమాట. సో అంటే డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్లో అది డిఫరెంట్గా జావా వర్చువల్ మిషన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో మనం పెట్టేటటువంటి ఈ థ్రెడ్ ప్రయారిటీస్ ఏంటంటే మనం వీఆర్ గివింగ్ ది రిక్వెస్టింగ్ ఆర్ సజెషన్, ఇట్లా ఎగ్జిక్యూట్ చేయని సజెషన్ ఇస్తున్నాం. ఆ సజెషన్ని అది ఏ ఆర్డర్లో ఈ థ్రెడ్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని అనడానికి అదొక ఫ్యాక్టర్గా తీసుకుంటుంది. అంటే ఏంటంటే మనం చాలా థ్రెడ్స్ తయారు చేసినప్పుడు ఏ థ్రెడ్ ముందు ఎగ్జిక్యూట్ కావాలి, ఏ థ్రెడ్ తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి అనే దానికి అది ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏంటంటే డిఫరెంట్ పారామీటర్స్ని బేస్ చేసుకొని, అంటే డిఫరెంట్ రిసోర్సెస్ ఏమేమి అవైలబిలిటీలు ఉన్నాయి ఏంటిది, అంటే ఒక థ్రెడ్కి కొన్ని రిసోర్సెస్ అవసరం పడతాయి, ఇంకొక థ్రెడ్కి కొన్ని రకాల రిసోర్సెస్ అవసరం పడుతుంటాయి. సో ఆ రిసోర్సెస్ ఏమేమి అవైలబిలిటీలో ఉన్నాయి ఆ టయానికి, సో అప్పుడు దేన్ని మనం ముందు ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఏంటిది ఏంటనేది ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క షెడ్యూలరు అది డిసైడ్ చేస్తుంది. ఆ డిసైడ్ చేసే క్రమంలో మనం ఏంటంటే మనం ఇచ్చినటువంటి ఈ థ్రెడ్ ప్రయారిటీస్ అనేది ఒక ఫ్యాక్టర్గా అది కన్సిడర్ చేస్తుంది. అవసరమైతే ఆ ఫ్యాక్టర్ అనేది యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కసారి అది ఇంప్లిమెంట్ చేయడం సాధ్యం కాకపోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు మనం ఇంతవరకు థ్రెడ్ ప్రయారిటీస్ని మనము ఒక్కొక్క థ్రెడ్కు ఇవ్వచ్చు మనం ఎట్లా ఇస్తాం అట్లా ఇస్తాం. సో అసలు ఈ 3 రకాల మొత్తం 1 నుంచి 10 వరకు మనం
థ్రెడ్స్ ప్రయారిటీస్ ఇవ్వచ్చు. అందులో మూడింటికి మాత్రం కాన్స్టెంట్ వాల్యూస్ నేమ్స్ ఇవ్వడం జరిగింది. మిన్ ప్రయారిటీ, నార్మ్ ప్రయారిటీ, మ్యాక్స్ ప్రయారిటీ అని డిస్కస్ చేయడం జరిగింది. అయితే మనం ఈ థ్రెడ్స్కి అసలు మనం ఎట్లా ఈ థ్రెడ్ ప్రయారిటీస్ని ఇవ్వడం జరుగుతుంది అని అంటే, థ్రెడ్ క్లాస్లో మనకు చాలా మెథడ్స్ ఉన్నాయని మనం డిస్కస్ చేయడం జరిగింది కదా. థ్రెడ్ క్లాస్ను ఉపయోగించి మనం ఒక కొత్త థ్రెడ్ తయారు చేసేటప్పుడు ఆ క్లాస్లో ఉన్నటువంటి కొన్ని మెథడ్స్, కొన్ని కన్స్ట్రక్టర్స్ని నేను ఆ రోజు చూపించడం జరిగింది, ఆ వీడియోలో చూపించడం జరిగింది. సో ఇవి కాకుండా ఇంకా మనకు చాలా మెథడ్స్, కన్స్ట్రక్టర్స్ ఇందులో ఉన్నాయి థ్రెడ్ క్లాస్లో. అదే మనకేందంటే సెట్ ప్రయారిటీ అనేటటువంటి ఒక మెథడ్ ఇందులో థ్రెడ్ క్లాస్లో డిఫైన్ చేయడం జరిగింది. బిల్టిన్ క్లాస్ థ్రెడ్ క్లాస్లో మనకు సెట్ ప్రయారిటీ అనేటటువంటి ఒక మెథడ్ డిఫైన్ చేయడం జరిగింది. సో ఈ సెట్ ప్రయారిటీ అనేటువంటి మెథడ్ ద్వారా మనం ఏం చేస్తామా అంటే, మనకు ప్రయారిటీ రేంజ్ 1 నుంచి 10 వరకు ఉంది కదా. సో దీంట్లో మనం ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ మనం ఇందులో ఇవ్వచ్చు అనమాట పారామీటర్గా. ఇది సెట్ ప్రయారిటీకి. సో అప్పుడు ఏమవుతుందంటే, మనం 1 ఇచ్చినాం అనుకోండి లో ప్రయారిటీ, 2 ఇస్తే కొంచెం ఎక్కువ, 3 ఇస్తే ఇంకొంచెం అట్లా 10 ఇచ్చినాం అనుకోండి హైయెస్ట్ ప్రయారిటీ. అట్లా మనం ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు ఇందులో. సో సెట్ ప్రయారిటీ అనేటటువంటి ఈ మెథడ్ ద్వారా మనము ఒక థ్రెడ్కి ప్రయారిటీని సెట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఉంది దీనికి రిలేటెడ్గా, ఏంటంటే గెట్ ప్రయారిటీ. ఈ గెట్ ప్రయారిటీ ఏం చేస్తుంది అంటే, ఇంటీజర్ని రిటర్న్ చేస్తుంది. ఇంటీజర్ని రిటర్న్ చేయడం అంటే ఏంటంటే, మనం ఆ థ్రెడ్కి మనం ఏ ప్రయారిటీని సెట్ చేసినాం అనేది మనకు ఈ గెట్ ప్రయారిటీ అనేటటువంటి మెథడ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనం పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రాసినప్పుడు ఏమవుతుంది అంటే, మనం ఏ థ్రెడ్కి ఎంత ప్రయారిటీ ఇచ్చినాం, ఏందనేది మనం ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకోకపోవచ్చు కదా, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రాసినప్పుడు. సో అప్పుడు మనం ఏ థ్రెడ్కి ఎంత ప్రయారిటీ ఇచ్చినా ఏందని మనం తెలుసుకోవాలని అనుకున్నప్పుడు ఏంటంటే, గెట్ ప్రయారిటీ అనేటువంటి ఈ మెథడ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా సెట్ ప్రయారిటీ, గెట్ ప్రయారిటీ అనేవి మనకు 2 మెథడ్స్ని థ్రెడ్ క్లాస్లో వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఈ రెండింటిని ఉపయోగించి మనం థ్రెడ్కి సంబంధించినటువంటి ప్రయారిటీని సెట్ చేయొచ్చు. ఎంత ప్రయారిటీ ఇచ్చినా ఏందో మనం తెలుసుకోవచ్చు ఈ గెట్ ప్రయారిటీ ద్వారా. సో ఇప్పుడు మనము ఈ సెట్ ప్రయారిటీ, గెట్ ప్రయారిటీ ద్వారా మనం ఈ ప్రోగ్రామ్ని మనం కొంత మాడిఫై చేసేసి, మనము ఇప్పుడు T2 థ్రెడ్కి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి, T1 థ్రెడ్కి మనం లోయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈ థ్రెడ్స్ని మనం స్టార్ట్ చేసి చూద్దాం, ఎక్స్పోర్ట్ చేసి చూద్దాం, మనకు వచ్చేటటువంటి అవుట్పుట్స్ ఎట్లా ఉంటాయో ఒకసారి చెక్ చేసి చూద్దాం. అలాగే ఈ థ్రెడ్ ప్రయారిటీస్ ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఏంటిది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఈ ప్రోగ్రామ్ ద్వారా. ఇది మల్టీ థ్రెడ్డింగ్ డెమో మెయిన్ మెథడ్. ఇది ఆల్రెడీ మనము డిస్కస్ చేసినటువంటి ప్రోగ్రామ్. సో ఇందులో మనం నేమ్ డిస్ప్లే థ్రెడ్, ఎక్స్టెండ్స్ థ్రెడ్ అనుకుని రామ్ అనేటటువంటి నేమ్ని 5 టైమ్స్ డిస్ప్లే చేయటము, దాని తర్వాత నంబర్ డిస్ప్లే థ్రెడ్, ఎక్స్టెండ్స్ థ్రెడ్ ద్వారా మనం దీన్ని 1 to 5 నుంచి 5 టైమ్స్ డిస్ప్లే చేయటము, దాని తర్వాత మెయిన్ థ్రెడ్. ఇదంతా ఇప్పుడు మనం చూసిందే. సో దీన్ని ఒకసారి మనం మళ్ళొకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ మనం ప్రయారిటీస్ ఏమీ సెట్ చేయలేదు. అది బై డిఫాల్ట్గా ప్రయారిటీస్ ఎంత ఉంటాయి అనుకున్నాం, ఇప్పుడు మనం 5 ఉంటుంది కదా. సో నార్మల్ ప్రయారిటీ అనుకున్నాం చూడండి 5. సో ఇప్పుడు T1కి, T2కి వీటన్నిటికి కూడా 5 ఉంటుంది. సో అన్నిటికీ సేమ్ ప్రయారిటీ ఉన్నప్పుడు మామూలుగా మనం ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఏమవుతుందో చూద్దాం. ఆల్రెడీ ఇది మనం ఎగ్జిక్యూట్ చేసిందే, మళ్ళీ కాకపోతే మళ్ళీ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కంపైల్ అయిపోయింది అండ్ రన్ చేస్తున్నాం. సో రన్ చేస్తే మనకి ఇప్పుడు ఏమైంది, 11, 12, 13, 14, 15 ఎండింగ్. అంటే మనకి ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ మెయిన్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయింది. సో స్టార్టింగ్ మెయిన్ థ్రెడ్ స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ థ్రెడ్లో ఉన్నటువంటి ఈ ఫర్ లూప్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఫస్ట్ మెయిన్ థ్రెడ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత రామ్ అనేటటువంటి నేమ్ మనకు 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది, అంటే T1 థ్రెడ్ రన్ అయింది. అండ్ నెక్స్ట్ 1, 2, 3, 4, 5 డిస్ప్లే అయింది కాబట్టి T2 థ్రెడ్ మనకు రన్ అయింది. సో ఈ విధంగా అది మనకు ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ జావా వర్చువల్ మిషన్ తనకు నచ్చినట్లుగా ఎందుకంటే అన్నిటికీ సేమ్ ప్రయారిటీ ఉంది కాబట్టి తనకు నచ్చినట్లుగా అది డిస్ప్లే చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే మనము జస్ట్ ఈ సెట్ ప్రయారిటీ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తూ మనం T2 థ్రెడ్కి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి, T1 థ్రెడ్కి మనం లోయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి చూద్దాం. సో దీనికోసం మనం ఇప్పుడు సేమ్ ఇదే ప్రోగ్రామ్, ఏం లేదు. సో నేమ్ డిస్ప్లే థ్రెడ్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటాను, నంబర్ డిస్ప్లే థ్రెడ్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటాను. సో మెయిన్ మెథడ్లో నేను ఈ థ్రెడ్ ప్రయారిటీ మెయిన్ అని క్లాస్ నేను చేంజ్ చేసేసిన. ఇక్కడ ఏంటంటే T1 థ్రెడ్ తయారు చేసినాం, T2 థ్రెడ్ తయారు చేసినాం. సో దాని తర్వాత నేను ఏంటంటే గెట్ ప్రయారిటీ మెథడ్ మనకి ఎట్లా పనిచేస్తుంది ఏంది తెలుసుకోవడం కోసం మనం గెట్ ప్రయారిటీ మెథడ్ అది ప్రయారిటీని డిస్ప్లే చేస్తుందని అనుకున్నాం కదా మనం. సో దీంట్లో T1 థ్రెడ్ ప్రయారిటీ, T1 డాట్ గెట్ ప్రయారిటీ అని తీసుకున్నాం. అండ్ T2 థ్రెడ్ ప్రయారిటీ, T2 డాట్ గెట్ ప్రయారిటీ. ఇది మనకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అంటే ఇనిషియల్గా మనకు T1 యొక్క ప్రయారిటీ ఎంత ఇచ్చింది, అది T2 యొక్క ప్రయారిటీ ఎంత ఇచ్చింది జావా వర్చువల్ మిషన్ అనేది మనం ఈ గెట్ ప్రయారిటీ ద్వారా తెలుసుకోవచ్చు. సో దాని తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, ఈ T1 థ్రెడ్కి నేను ఏం చేసిన, T1 డాట్ సెట్ ప్రయారిటీ మెథడ్ ద్వారా ఏం చేసిన అంటే థ్రెడ్ డాట్ మిన్ ప్రయారిటీ, అంటే ఇక్కడ మినిమం ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. అంటే 1 ఇచ్చినట్లు అనమాట. నేను ఇక్కడ థ్రెడ్ డాట్ మినిమం ప్రయారిటీ అని రాసిన, అంటే ఇప్పుడు ఇది తీసేసి 1 అని రాసినా ఓకే, లేకపోతే థ్రెడ్ డాట్ మిన్ ప్రయారిటీ అని రాసినా ఓకే. అండ్ నెక్స్ట్ T2 డాట్ సెట్ ప్రయారిటీ, థ్రెడ్ డాట్ మ్యాక్స్ ప్రయారిటీ అని రాసిన అనమాట నేను ఇక్కడ.
సో అంటే ఇప్పుడు ఇది మనం సెట్ ప్రయారిటీ అంటే T2కి ఎంత ప్రయారిటీ ఇచ్చినాం, 10 ఇచ్చినాం. సో ఇది తీసేసి మనం 10 అని కూడా రాయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని అర్థం కావడం కోసం మ్యాక్స్ ప్రయారిటీ ప్లేస్లో నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 10 అని రాస్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు నేను 10 అని రాసిన ఒకటే, మ్యాక్స్ ప్రయారిటీ అని రాసిన ఒకటే, ఇప్పుడు థ్రెడ్ డాట్ మిన్ ప్రయారిటీ అని రాసిన ఒకటే, 1 అని రాసిన ఒకటే. ఇట్లా కాకుండా మనం 2, 3, 4 అట్లా కూడా ఇచ్చుకోవచ్చు. అట్లా 10 వరకు మనకి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ప్రయారిటీస్ నేను ఇక్కడ ఏం చేసిన, సెట్ చేసేసిన. అంటే T2కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వమని చెప్తున్నా, T1కి తక్కువ ప్రయారిటీ ఇవ్వమని చెప్పడం జరిగింది. అంటే మనం ఒక సజెషన్ ఇస్తున్నాం ఎవరికి, జావా వర్చువల్ మిషన్కి ఆపరేటింగ్ సిస్టమ్కి. సో ఈ సజెషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే T1ని స్టార్ట్ చేస్తున్నా అంటే T2ని స్టార్ట్ చేస్తున్నా. ముందైతే నేను T1ని స్టార్ట్ చేసిన, దాని తర్వాత T2 స్టార్ట్ చేసిన. బట్ ప్రయారిటీ మాత్రం T2కి ముందు, ఎగ్జిక్యూషన్ T2కి ముందు ఇవ్వమని చెప్పడం జరిగింది. దాని తర్వాత T1కి తక్కువ ప్రయారిటీ ఇవ్వమని చెప్పడం జరిగింది అనమాట. సో దాని తర్వాత ఇక నార్మల్ ఇది ఈ ఫర్ లూప్లో మనం 11 to 15 ప్రీవియస్ ప్రోగ్రామ్లో చూసినట్లే అదే ఉంచినాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనము ఏమి ఇచ్చినాం, T1కి మనము 1 అనే ప్రయారిటీ ఇచ్చినాం, T2కి 10 అనేటువంటి ప్రయారిటీ ఇచ్చినాం కదా, అవి ఉన్నాయా లేవా ఒకసారి చూద్దాం. సో దానికోసం మళ్ళీ నేను ఏం చేస్తున్నాను అంటే T1 డాట్ గెట్ ప్రయారిటీ, T2 డాట్ గెట్ ప్రయారిటీ మళ్ళీ నేను యూజ్ చేసి T1 యొక్క థ్రెడ్ ప్రయారిటీ ఇప్పుడు ఎంత ఉంది, T2 థ్రెడ్ ప్రయారిటీ ఎంత ఉంది అనేది మళ్ళీ ఒకసారి నేను చూస్తున్నాను. అంటే ఇది ప్రయారిటీ సెట్ చేయడానికి ముందు ఎంత ఉన్నాయి, ప్రయారిటీ సెట్ చేసిన తర్వాత ఎంత ఉందనేది మనం ఆ డిఫరెన్స్ చూడటం కోసం నేను ఇది రాసిన, అంతే, వెరీ సింపుల్, ఏం లేదు. దాని తర్వాత ప్రింట్ లేని ఎండింగ్ అనేటటువంటి ఒక స్టేట్మెంట్ ఆల్రెడీ మనం ప్రీవియస్ ప్రోగ్రామ్లో రాసినటువంటిది. సో మొత్తం మీద ఏంటంటే ఇంతకుముందు ఉన్నటువంటి ప్రోగ్రామ్కి ఇప్పటికి మనం కొత్తగా యాడ్ చేసేది ఏంటంటే ప్రయారిటీస్కి సంబంధించినటువంటి మెథడ్స్ మనం ఇక్కడ అప్లై చేయడం జరిగింది, అంతే, ఏం లేదు. సో మనం ప్రయారిటీస్ సెట్ చేయడానికి ముందు వాటి యొక్క ప్రయారిటీస్ ఎంత ఉన్నాయి చూసినాము, దాని తర్వాత వాటికి ప్రయారిటీస్ సెట్ చేసినాము, అండ్ లాస్ట్లో ప్రయారిటీస్ సెట్ చేసిన తర్వాత వాటి యొక్క ప్రయారిటీస్ ఎట్లున్నాయి ఏంటిది అనేది ఓకే తెలుసుకుంటున్నాం. అండ్ ప్రయారిటీ సెట్ చేసిన తర్వాత ఈ ఆపరేటింగ్ సిస్టమ్ జావా వర్చువల్ మిషన్ షెడ్యూలరు ఈ ప్రయారిటీస్ని బేస్ చేసుకు ఏమైనా ఇంపార్టెన్స్ ఇస్తున్నాయా, ఓకే, ఈ T1కి T2కి ఇంపార్టెన్స్ ఇచ్చి మనం ఇచ్చినటువంటి ఈ రిక్వెస్ట్ ఆర్ మనం ఇచ్చినటువంటి ఈ ప్రయారిటీ సజెషన్స్ని అది కన్సిడర్ చేసి అది ఎక్స్క్లూడ్ చేస్తుందా లేదా ఒకసారి మనం చూడొచ్చు అనమాట. ఓకే, సో ఇది ప్రోగ్రామ్, సింపుల్ ప్రోగ్రామే, ఏం లేదు. సో దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కంపైల్ చేసి ఎక్స్క్లూడ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో కంపైల్ చేసేసినాం, కంపైల్ అయిపోయింది. సో దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం రన్ చేద్దాం ఇక. సో మనం ఏం చేసినాం, T2కి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చినాం, T1కి లోయెస్ట్ ప్రయారిటీ ఇచ్చినాం. సో ఇప్పుడు ఏమైంది చూడండి, ఫస్ట్ మనకు మెయిన్ థ్రెడ్ స్టార్ట్ అవుతుంది కదా, ఫస్ట్ మెయిన్ థ్రెడ్ తయారవుతుంది. సో మెయిన్ థ్రెడ్లో మనం ఏం చేసినాం, T1, T2 2 థ్రెడ్స్ యొక్క ఆబ్జెక్ట్స్ తయారు చేసినాం. దాని తర్వాత మనము T1 యొక్క థ్రెడ్ ఎంత ఉంది, T2 యొక్క థ్రెడ్ ఎంత ఉంది అనేది ప్రింట్ లైన్ ద్వారా T1 డాట్ గెట్ ప్రయారిటీ, T2 డాట్ గెట్ ప్రయారిటీ అని రాయటం జరిగింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ T1 థ్రెడ్ ప్రయారిటీ 5, T2 థ్రెడ్ ప్రయారిటీ 5 ఇచ్చింది. అంటే బై డిఫాల్ట్ ప్రయారిటీ ఇక్కడ తీసుకుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా, డిఫాల్ట్ ప్రయారిటీ 5 ఇస్తుంది. మనం ఏమి థ్రెడ్స్ ఇవ్వకపోతే, ప్రయారిటీస్ ఇవ్వకపోతే ఆపరేటింగ్ సిస్టమ్ జావా వర్చువల్ మిషన్ ఏం చేస్తుందని చెప్పినాం, డిఫాల్ట్ ప్రయారిటీని ఇస్తుంది. ఆ డిఫాల్ట్ ప్రయారిటీ అంతా 5, అంటే అన్నిటికీ ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చేసింది. ఓకే, అది నార్మల్ ప్రయారిటీ అని అనుకున్నాం చూడండి, అదనమాట. సో దాని తర్వాత మనం ఏం చేసినాం, T1కి మనం ప్రయారిటీని మినిమం ప్రయారిటీ 1 ఇవ్వడం జరిగింది, అండ్ T2కి ప్రయారిటీ మ్యాక్సిమం ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రయారిటీస్ ఇచ్చిన తర్వాత మనం థ్రెడ్స్ని స్టార్ట్ చేయాలి. థ్రెడ్ స్టార్ట్ అయిన తర్వాత ప్రయారిటీస్ ఇవ్వదు, ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. థ్రెడ్స్ స్టార్ట్ అవ్వడానికి ముందే మనం ప్రయారిటీస్ ఇవ్వాలి. ప్రయారిటీ సెట్ చేసిన తర్వాత థ్రెడ్స్ మనం స్టార్ట్ చేస్తే ఏంటంటే మనం ఇచ్చినటువంటి సజెషన్ని అది ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ జావా వర్చువల్ మిషన్ షెడ్యూలర్ ఏం చేస్తుంది, కన్సిడర్ చేస్తుంది. స్టార్ట్ చేసిన తర్వాత ఇచ్చిన అనుకోండి, అది కన్సిడర్ చేయడం కష్టం అవుతుంది అనమాట. సో ముందే ఇస్తే ఈ మనం ఇచ్చినటువంటి ప్రయారిటీస్ని బేస్ చేసుకొని అది స్టార్ట్ చేస్తుంది. ఓకే, మనం ఇచ్చినటువంటి సజెషన్ని కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని ముందే ఏంటంటే థ్రెడ్స్ స్టార్ట్ అవ్వడానికి ముందే సెట్ ప్రయారిటీ మెథడ్ యూజ్ చేసి వాటిని మనం ప్రయారిటీస్ని సెట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేసినాము, దాని తర్వాత ఇక్కడ 11, 12, 13, 14, 15 అంటే మెయిన్ థ్రెడ్ కంటిన్యూషన్ అయింది. T1 డాట్ స్టార్ట్, T2 డాట్ స్టార్ట్ అన్నా కానీ అంటే 2 థ్రెడ్స్ అది రెడీగా పెట్టుంది, అంటే రన్నబుల్లో ఉంది. మెయిన్ థ్రెడ్ కంటిన్యూషన్ అవుతుంది కదా, మెయిన్ థ్రెడ్ ఇప్పుడు ఏమవుతుంది, అది రన్ అవుతుంది అనమాట. 11, 12, 13, 14, 15 అంటే ఏమవుతుంది, మెయిన్ థ్రెడ్ మనకి ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది. సో దాని తర్వాత రామ్ అన్నాం. రామ్ అంటే అది ఎక్కడికి వెళ్ళింది, సో మనము T2కి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వమని చెప్పినా కానీ అది T1ని ముందు ఎగ్జిక్యూట్ చేసింది. అంటే రామ్ అంటే ఏంది, అది కదా T1 థ్రెడ్. సో T1 థ్రెడ్ అది ముందు ఎగ్జిక్యూట్ చేసింది కానీ కంప్లీట్ చేయలేదు. ఏమంటే ఒక లూప్ మాత్రమే జరిగింది, ఒక్క లూపే, i = 1, i ≤ 5 ప్లస్లో ఒక్క లూపే జరిగి రామ్ అనేటటువంటి నేమ్ను డిస్ప్లే చేసి ఎమ్మటే బయటకు వెళ్ళింది చూడండి. అండ్ నెక్స్ట్ దాని తర్వాత T1 థ్రెడ్ ప్రయారిటీ 1 అంటే మళ్ళీ ఇది ఎక్కడికి వచ్చింది, మళ్ళీ మెయిన్ థ్రెడ్కి వచ్చేసింది. మెయిన్ థ్రెడ్కి వచ్చి ఇది డిస్ప్లే చేసింది, T1 డాట్ గెట్ ప్రయారిటీ ఇది ఉంది కదా, ఇక్కడికి వచ్చేసింది. సో అప్పుడు ఏమవుతుంది, ప్రయారిటీ 1 ఇచ్చింది. సో మనం ఇచ్చింది అంతే కదా,
థ్రెడ్ అండర్ స్కోర్ మిన్ ప్రయారిటీ అని చెప్పిన మనం T1కి సెట్ ప్రయారిటీలో థ్రెడ్ అండర్ స్కోర్ మిన్ ప్రయారిటీ అంటే మినిమం ప్రయారిటీ ఎంత 1 ఇచ్చిన కాబట్టి అది 1 డిస్ప్లే చేసింది. దాని తర్వాత అది ఎక్కడికి వెళ్ళింది చూడండి, T2 థ్రెడ్ మొత్తం డిస్ప్లే చేసింది 1 2 3 4 అంటే T2 థ్రెడ్కి ప్రయారిటీ మనం ఇచ్చినాం కదా, అది కొంతవరకు విన్నది సజెషన్ అది కన్సిడర్ చేసి అది ఏం చేసింది, T2 థ్రెడ్ని మొత్తాన్ని కంప్లీట్ చేసిన తర్వాత రిమైనింగ్ మళ్ళీ T1కి వచ్చింది. T1లో రిమైనింగ్ 4 నేమ్స్ డిస్ప్లే చేయాలి కదా, 4 టైమ్స్ డిస్ప్లే చేయాలి కదా, నేమ్ని డిస్ప్లే చేసింది. దాని తర్వాత మళ్ళీ మెయిన్ థ్రెడ్కి వచ్చి T2 థ్రెడ్ ప్రయారిటీ అంటే మళ్ళీ ఈ స్టేట్మెంట్కి వచ్చింది. వచ్చి ఏం చేసింది, ప్రయారిటీ మనం ఇచ్చింది 10 కదా, 10 అనేది చూపిస్తుంది. ఇది గెట్ ప్రయారిటీ ద్వారా. దాని తర్వాత మెయిన్ థ్రెడ్ కంప్లీట్ చేసింది ఎండింగ్. సో ఈ విధంగా అది ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ తనకు నచ్చినట్లుగా తను మామూలుగా మనం ప్రయారిటీస్ ఇవ్వకపోయినా ఇచ్చినా ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ వెయిట్ చేసుకొని అది రన్ చేయడం జరుగుతుంది. బట్ మనం ఇచ్చినటువంటి సజెషన్ అది ఏం చేస్తుంది అంటే కన్సిడర్ చేసి అవకాశం ఉన్న చోట మనం ఇచ్చినటువంటి సజెషన్ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తుంది అనమాట. సో మళ్ళీ ఒకసారి రన్ చేసి చూస్తాం. సో ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ ఏమైంది అంటే, సో మెయిన్ థ్రెడ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత మెయిన్ థ్రెడ్ 11 12 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసింది. ఇక్కడ 11 12 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ కావాలి కదా, 11 12 వచ్చేసి ఆఫ్ చేసింది. అండ్ నెక్స్ట్ T2కి వెళ్ళింది. మనం T2కి ప్రయారిటీ ఎక్కువ ఇచ్చిన కదా, సెట్ ప్రయారిటీ 10 అన్నాం కదా, T2కి వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ మెయిన్ థ్రెడ్కి వచ్చి రిమైనింగ్ 13 14 వచ్చింది. దాని తర్వాత T1కి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మెయిన్కి వచ్చింది. సో ఈ విధంగా ఏంటంటే, సో ఎంతో కొంతవరకు అయితే మనం ఇచ్చినటువంటి సజెషన్ ఏదైతే ఉందో, ప్రయారిటీస్ ఏదైతే ఉందో అది కన్సిడర్ చేసి మొత్తానికైతే T2 థ్రెడ్కి అయితే హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది అనమాట. సో బట్ కంపల్సరీగా అదే ముందు ఎగ్జిక్యూట్ చేస్తుందా అంటే అట్లా ఏం లేదు. మెయిన్ థ్రెడ్ ఆల్రెడీ ఎగ్జిక్యూషన్లో ఉంది కాబట్టి అదే స్టార్ట్ అవుతుంది. అదైతే బేసిక్గా కామన్గా జరిగేది. అసలు మెయిన్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ కాకపోతే ఇవన్నీ రావు కదా, మెయిన్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ కాకపోతే అసలు ఎంత జరగదు కదా. సో కాబట్టి మెయిన్ థ్రెడ్తో స్టార్ట్ అయినా కానీ మనం ఇచ్చినటువంటి సజెషన్ని అది కన్సిడర్ చేసి అది ఇక్కడ చూడండి ఫస్ట్ T2ని ఎగ్జిక్యూట్ చేసింది. దాని తర్వాత T1కి వచ్చింది. ప్రీవియస్లో కూడా అది ఫస్ట్ మనం T1 డాట్ స్టార్ట్ అని ఫస్ట్ T1 స్టార్ట్ చేయమని చెప్పినా కానీ అది T1 స్టార్ట్ చేసి ఎమ్మటే ఒక రౌండే అది ఒక ఇటరేషన్ వచ్చి మళ్ళీ ఎమ్మటే అది బయటకు వచ్చేసి మళ్ళీ T1కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనము థ్రెడ్స్కి ప్రయారిటీస్ మనము సెట్ చేయడం జరుగుతుంది. ఇది మనకు అవసరాన్ని బట్టి మనకు ప్రోగ్రాంలో మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. బట్ మనం ఇచ్చింది ఏంటంటే దట్ ఈస్ వన్ సజెషన్. అది కంపల్సరీగా అది వినాలని రూల్ ఏం లేదు. అదొక ఫ్యాక్టర్ అనమాట, ఇదొక ఫ్యాక్టర్. సో ఈ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని అవసరాన్ని బట్టి మనం ఇచ్చిన ఫ్యాక్టర్ని కూడా కన్సిడర్ చేసేసి అది ప్రయారిటీస్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది థ్రెడ్ ప్రయారిటీస్. ఓకే, దీనికి సంబంధించి మీరు కొన్ని డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో సెట్ ప్రయారిటీస్ని మనం ఇంప్లిమెంట్ చేస్తూ ప్రోగ్రామ్స్ రాసే ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.